నా పేరు దామినేని శ్రీనివాసరావు అండి. మాది తుళ్ళూరు గ్రామం, అంటే రాజధాని గ్రామం అన్నమాట. ఇది నేను 94లో ఈ పార్టీలోకి రావడం జరిగింది. మొదట సొసైటీ ప్రెసిడెంట్గా, ఆ తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్గా, తర్వాత జెడ్పీటీసీ మెంబర్గా గత 30 సంవత్సరాల నుంచి పార్టీ సేవలు చేస్తూ ఉన్నాను. అట్నే పార్టీలో అధికారం ఉండా లేకపోయినా పార్టీలో ఈ మండలంలో ఒక ముఖ్య నాయకుడిగా నేను ఈ పార్టీ ఏది ఆ రోజు పుష్పరాజు గారి టైంలో కానీ, ఈరోజు శ్రావణ్ గారి టైంలో కానీ నేను ఈ పార్టీకి సేవలు చేస్తా, పార్టీ కోసం కష్టపడుతూ ఉంటాం. ముఖ్యంగా అంతకుముందు లేదు, గత 5 సంవత్సరాల్లో నానా రకమైన ఇబ్బందులు జగన్ ప్రభుత్వంలో పార్టీ బాగా సంక్షోభం. ఆ సమయంలో కూడా మేము పార్టీ కోసం నిలబడి అధికారం రావాలి, ఇక్కడ ముఖ్యంగా మాకు అమరావతి రాజధాని అనేది నిలబడాలనే దాంతో మేము కార్యకర్తలు కానీ మేము కానీ ఎంతో కష్టపడటం జరిగింది. ఇది దాదాపు ఆ రోజు మా కష్టంతో పాటు జగన్ వైఫల్యాలే మాకు ఎక్కువ మెజార్టీ రావటం కానీ, ఇన్ని సీట్లు రావటం కూడా జగన్ యొక్క అరాచకం, జగన్ యొక్క వైఫల్యాలే ఎక్కువ. ఈ 13 నెలల్లో చంద్రబాబు గారు వచ్చినాక పెన్షన్లు పెంచటం ఏమి, లేకపోతే ఇప్పుడు సూపర్ 6 హామీ అనేది ఆ రోజు నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా కూడా ఆ రోజు మేము ఈ సూపర్ 6 ఇదేం కర్మ ఇటువంటి ప్రోగ్రాంలు మా క్లస్టర్ టాప్లో ఉండేదన్నమాట. అప్పుడు చేసిన వాటిలో ఆ సూపర్ 6 పథకాలు ఈరోజు దాదాపు ఒక తల్లికి వందనం కానీ, స్త్రీ శక్తి కానీ, రైతు అన్నదాత సుఖీభావ కానీ ఇవన్నీ కూడా దాదాపు అమలు చేయడం జరిగింది. ఆయన చేసిన వాగ్దానాలు 6 నెలల్లో. కాకపోతే ఏంటంటే పార్టీ పరంగా కొంత క్యాడర్ అనుకున్న స్థాయిలో మనకి గుర్తింపు రావట్లేదని, అనుకున్న విధంగా కొంత అసంతృప్తి అనేది ఉంది. ముఖ్యంగా చంద్రబాబు గారు అధికారంకి వచ్చినాక అభివృద్ధి వాటి గురించి ఎక్కువ దృష్టి పెడతాను, పార్టీ మీద దృష్టి పెడతాం అనేది మొదటి నుంచి తక్కువ. నేను చెప్పేది పార్టీ మీద దృష్టి పెట్టి ఈ కార్యకర్తలు ఈరోజు ఉండవు. దాదాపు కమిటీలు అనేది ఎప్పుడో జనవరిలో కావాల్సిన కమిటీలు కూడా ఈరోజు గాల. అట్నే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఈరోజు గాల. అటువంటి అందరికీ ఇవ్వలేవు. కార్యకర్త అనేవాడికి ప్రతివాడికి ఇవ్వటం అనేది జరగదు. అవకాశం ఉన్నంతవరకు అర్హత ఉండే వాళ్ళకి పదవులు ఇవ్వటం, కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు అనేది పార్టీలో వస్తే పార్టీ కలకాలం ఉంటుంది. నీ గౌరవం అనేది కావాలి, గుర్తింపు అనేది కొంతమందికే ఇవ్వగలుగుతావు, గౌరవం అనేది అందరికీ ఇవ్వచ్చు. అది అనేది నేనుగా ఈ పార్టీకి కష్టపడ్డ కార్యకర్తగా నేను చెబుతుంది అదే. గుర్తింపు అనేది కొంతమందికి ఇవ్వండి, గౌరవం అనేది అందరికీ ఇవ్వండి, అది నా కాన్సెప్ట్. అధికార వ్యవస్థ కూడా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అధికార వ్యవస్థ దాదాపు అన్ని వ్యవస్థలను అతను నాశనం చేసి వదిలిపెట్టాడు. అది ఈరోజు కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళలో అవినీతి అనేది ఇంకా వాళ్ళలో తగ్గల. దానికి తగ్గట్టు వాళ్ళు మన యొక్క అధికారులను మనం గౌరవించాలి, అధికార వ్యవస్థలతోటి మనం కలిసిపోవాలి అనేది వాళ్ళు అలుసుగా తీసుకొని వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని కార్యకర్తలకు సరైన పనులు చేయలేకపోతున్నారు. అట్లని వాళ్ళు ఏమైనా అవినీతిని చేయకుండా ఉంటే అవినీతి ఇంకెక్కువ చేస్తున్నారు, అక్కడికన్నా కూడా అవినీతి ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి అధికార వ్యవస్థ మీద కూడా మీరు కొంత కంట్రోల్ అనేది రావాలి. కార్యకర్తలు, నాయకులకి అధికార వ్యవస్థ మీద కూడా పట్టు అనేది ఉంటేనే మనకి పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తలని అలా అధికారులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కార్యకర్తలని ఇన్వాల్వ్ చేసేటట్లు చేసి, కార్యకర్తలకు కూడా సరైన గుర్తింపు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళని అనేది మీకు తెలుసు. ఎందుకంటే మీరు IVRS సర్వేలు, ఆ సర్వేలు, ఈ సర్వేలు చేస్తున్నారు. కాబట్టి ఎవరెవరు నియోజకవర్గంలో పార్టీ కోసం కృషి చేస్తున్నారో, అధికారం కోసం వచ్చి వాళ్ళ అధికారాన్ని అనుభవించాలనుకున్నారో వాళ్ళందరినీ మీరు ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ అధికారం వచ్చారు, వాళ్ళ అధికారం కోసం వచ్చి వాళ్ళ పార్టీలో పెత్తనం చేసే వాళ్ళని దూరంగా పెట్టి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి గుర్తింపిస్తే పార్టీకి సరైన న్యాయం జరుగుతుంది, కార్యకర్తకు సరైన న్యాయం జరుగుతుంది, పార్టీ కూడా కలకాలం ఉంటుంది అనేది నా భావన. సార్, మరి గతానికి ఇప్పటికీ మెయిన్
ఎక్కువగా ఫోకస్ అయింది గత ప్రభుత్వానికి లాండ్ ఆర్డర్ మీద సార్. ఈ లాండ్ ఆర్డర్ విషయంలో అప్పటికిప్పటికి ఎలాంటి మార్పు ఉంది? ఇప్పుడు లాండ్ ఆర్డర్లో బాగానే చేస్తున్నారు, కానీ కాకపోతే అదే వ్యవస్థ కొంత అలసుగా తీసుకుంటుంది. ఏది చంద్రబాబు గారు రూల్స్ ప్రకారం బొమ్మన్న దాన్ని అధికారులు కొంత అలసుగా తీసుకుంటున్నారు. అటువంటి విషయాల్లో కొంత ఈయన కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అధికారం అనేది మనకి ఒక 10-15 సంవత్సరాలు ఉంటేనే నువ్వు చేసే అభివృద్ధి అనేది ఈ రాష్ట్రానికి ఉపయోగపడుద్ది. కాబట్టి 5 సంవత్సరాలకు మళ్ళీ అధికారం మారిందంటే నువ్వు చేసినవన్నీ నిష్ప్రయోజనం అవుద్ది. కాబట్టి అధికార వ్యవస్థని పార్టీని నువ్వు సరైన రీతిలో నువ్వు పార్టీని కానీ అధికార వ్యవస్థను కానీ నువ్వు కంట్రోల్ చేసి ప్రజలకు ఒక రకమైన మంచి పరిపాలన అందించినప్పుడే మనం చేసే పథకాలు కానీ మనం చేసే అభివృద్ధి కానీ రాష్ట్రానికి ఉపయోగపడుద్ది. అలానే అమరావతి కూడా ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కంటిన్యూగా ఉంటేనే నీకు అమరావతి అనేది అభివృద్ధి కానీ అమరావతి యొక్క అభివృద్ధి ఫలాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అందుతాయి. కాబట్టి మీరు ఆ దృష్టిలో పార్టీని ప్రభుత్వాన్ని సరైన సమయం వెచ్చించి పార్టీ మీద కూడా ఒక కన్నేసి పార్టీని కూడా సరిగా నడపాలని నేను కోరుకుంటున్నాను. మాకు ఎప్పుడు లేని ఇబ్బంది పార్టీకి ఈసారి వచ్చింది ఏంటంటే అధికారం వస్తుందని చెప్పి దాదాపు ఆ వైసీపీలో ఉన్న క్యాడర్ మొత్తం కూడా ఎలక్షన్ ముందర మా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఒక రకంగా మా మీద పెత్తనం చేసే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో కనపడుతుంది. దాని మీద మీరు దృష్టి పెట్టి ఎవరు పార్టీ కోసం ఏది అధికారం ఉండా లేకపోయినా పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అట్నే అధికారం కోసం వచ్చిన వాళ్ళని పక్కన పెట్టమని మేము కోరుకుంటున్నాం. జగన్ వైఫల్యాలు, నీ యొక్క చంద్రబాబు మీద నమ్మకం, పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వం వీటన్నిటి మీద అధికారం అనేది రావడం జరిగింది. మేమంతా కూడా ఆ రోజుల్లో నీ సూపర్ 6 ఇటువంటి వాళ్ళ వైఫల్యాలని గడప చెప్పడం వలన ఈ అధికారంలో రావడం జరిగింది. కాకపోతే అధికారం వస్తుందని చెప్పి వైసీపీలో ఉన్న కొంత నాయకులందరూ అధికారం వస్తుందనే ముందల పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ వాళ్ళ మామూలాన అధికారం వచ్చిందన్నట్లు వాళ్ళే ఇక్కడ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళని వీలైనంతవరకు దగ్గర పెట్టి పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్ని మీరు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ రోజు ఆ కార్యకర్తలు మేము ఇంకా ఇదేం కర్మ ప్రోగ్రాం కానీ సూపర్ 6 ప్రోగ్రాంలో పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఎగతాళి చేశారు. ఏది మమ్మల్ని ఇళ్ళలో కూడా రానిలా. అటువంటి వాళ్ళు వచ్చి అమరావతి ఉద్యమంలో కూడా ఆ రోజు లేరు. వాళ్ళు అమరావతి ఉద్యమంలో లేరు, అమరావతి ఉద్యమంలో పాల్గొనలేదు. వాళ్ళు ఈ రోజు వచ్చి మమ్మల్ని ఆ రోజు ఎగతాళి చేశారు. అసలు మీరు సూపర్ 6 ఏంది అసలు మీ చంద్రబాబు వస్తాడు అన్నారు. ఈరోజు వచ్చి వాళ్ళే మొదలు ఉంటే మా కార్యకర్తలకు కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంది. మీరు అటువంటి వాళ్ళని అందరినీ దూరంగా ఉంచాలనేది మా కోరిక. కార్యకర్తకి గుర్తింపు గౌరవం ఇచ్చిన రోజే ఈ పార్టీ కలకాలం ఉంటుంది అనేది నా ఆశ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా ఈ అమరావతి రాజధాని ఏరియాలోని ప్రాంత ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగనే కూటమి ప్రభుత్వంలో మాలో ఒకటిగా మాతో పాటు కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.